బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు సూర్యాపేటలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేటీఆర్ సభకు సర్వం సిద్ధమైంది. ఈ ఏర్పాట్లన్నీ జోరుగా సాగుతున్నాయి. మీటింగ్ను దిగ్విజయం చేయడం కోసం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ శ్రేణులను తకలం తొక్కుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరవుతున్నటువంటి సూర్యాపేట సమావేశానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సూర్యాపేట అంతా కూడా చాలా కోలాహలంగా సందడిగా మారింది. సూర్యాపేట అంతా కూడా గులాబీ కార్యకర్తలతో, గులాబీ పార్టీ సైనికులతో ఎక్కడ చూసినా కూడా ఒక జోష్ మనకు కనిపిస్తూ ఉంది. వీడియోస్లో మనం చూస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలోనే ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపు 7-8 వేల మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సమావేశంలో పాల్గొనలేగా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎండవేడి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ షామియానాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించినటువంటి నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కేటీఆర్ గారు రంగంలో దిగారు. అన్ని జిల్లాల్లో కూడా సన్నాహక సమావేశాలు పెడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా సూర్యాపేట వేదిక అవుతా ఉంది. సూర్యాపేటలోనే మొట్టమొదటి కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. సన్నాహక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సూర్యాపేట జిల్లాలకు సంబంధించి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి, కోదాడ నియోజకవర్గం నుంచి, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి, సూర్యాపేట నియోజకవర్గం నుంచి దాదాపుగా వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. విజయోత్సవం మనం చూస్తూ ఉన్నాం. ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఇక తమ నేత వస్తున్నటువంటి నేపథ్యంలో సూర్యాపేటలో గ్రాండ్ వెల్కమ్ చెప్పేలాగా దాదాపు 5-6 వేల బైకులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే సమాయత్తం అవుతున్నారు. కేటీఆర్ గారికి గ్రాండ్గా స్వాగతం పలికేందుకు ఎక్కడెక్కడ గులాబీ తోరణాలతో, ఎక్కడికక్కడ కూడా గులాబీ జెండాలతో సూర్యాపేటను మొత్తం కూడా పింక్ సిటీగా మార్చినటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ కూడా, అదేవిధంగా ఉప్పల్ ఆనంద్ గారు, ఇతర నాయకులు కూడా ఈ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా గ్రాండ్ వెల్కమ్ తెలుపుతారు, ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్ల గురించి వాణి తీసుకుందాం. సార్, మొట్టమొదటిగా మీ సూర్యాపేటను పెడతా ఉన్నారు. వరంగల్ సభను విజయవంతం చేయడానికి సూర్యాపేటలో మొట్టమొదటి కార్యకర్తల సన్నాహక సమావేశం. మీరు సమావేశం అనగానే కార్యకర్తలు ఎట్లాంటి ఉత్సాహం నెలకొంది, ఎట్లా తరలి వస్తామంటున్నారు? మీ జిల్లాలోనే ఎక్కువ పంటలను కూడా ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో మీ నాయకుడు వస్తూ ఉన్నాడు. ఇంకా ఎట్లా పోరాటాలకు సిద్ధమవుతారు, ఎట్లా దిశానిర్దేశం కూడా చేయబోతా ఉన్నారు? రేపు జరిగే ఈ ర్యాలీ కానీ, ఈ సభ కానీ మామూలు సభ కాదు. తెలంగాణ మొత్తం కూడా ఒక్క దగ్గరికి వచ్చేసి రేవంత్ రెడ్డి రేపో ఎల్లుండో దిగిపోయే పరిస్థితి వచ్చే సభ మాది. ఎప్పుడు చూసినా కూడా సూర్యాపేట గడ్డ మీద మా నాయకుడు జగదీష్ రెడ్డి గారు, మా ప్రియతమ నాయకుడు, ఉమ్మడి జిల్లా ప్రదాత, మా సూర్యాపేట జిల్లా ప్రదాత, ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీష్ రెడ్డి గారు, మాజీ విద్యుత్ శాఖ మాత్యులు, సూర్యాపేట శాసనసభ్యులు, మొట్టమొదటిసారిగా రేపు జరగబోయే 27వ తారీఖు నాడు ఏప్రిల్ 27 జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి సభగా మా సూర్యాపేటలో సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యువకులు కానీ, కార్యకర్తలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత సంవత్సరం తర్వాత జరిగే ఈ సభకి ఉవ్వెత్తున, అంటే మేము మా నాయకుడు ఇచ్చిన పిలుపు, ఆ పిలుపు మేరకు బ్రహ్మాండంగా తరలి వచ్చే కార్యక్రమము. రేపు దాదాపు 8,000, 7,000, 8,000 మంది ఈ 4 నియోజకవర్గాలలో సైకిల్ మోటార్ ర్యాలీగా బ్రహ్మాండంగా ప్రజలు, పెద్దలు, మా నాయకులందరూ కూడా, మన తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా, యువకులు కూడా ఉవ్వెత్తున వచ్చే కార్యక్రమం ఉంది. సూర్యాపేటలో ఎక్కడ చూసినా కూడా రెపరెపలాడుతుంది, గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. మళ్ళీ ఈరోజు తెలంగాణ మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరా, కేటీఆర్ గారు మళ్ళీ గెలిచి మళ్ళీ మా బ్రహ్మాండంగా మంత్రి అయిందా, మా జగదీష్ రెడ్డి గారు మళ్ళీ మంత్రి అయిందా అనే సంతోషంతో ఇప్పుడు ప్రజలు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా కోకొల్లుగా ఇదే చర్చ జరుగుతుంది. కేటీఆర్ గారు వస్తుంటే ఇప్పుడు నిన్నగాక మన జరిగిన సంఘటన, మా జగదీష్ రెడ్డి గారు, మా మంత్రి గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు రైతుల గురించి మాట్లాడిన సందర్భంగా ఏ మాట అనకుండా మనందరం ఒకటే స్పీకర్ గారు అనేది కూడా తప్పని చెప్పేసి, కావాలని చెప్పేసి సభల నుంచి బహిష్కరించిన అంత దుర్మార్గమైన, ఏహ్యమైన చర్యని రైతులు, ఇవాళ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళని ఏహించుకుంటున్నారు. ఇప్పుడు మన నిన్న పెన్బాడు మండలం కానీ, అంతకుముందు పెన్బాడు మండలం కానీ, సూర్యాపేట నియోజకవర్గం కానీ, ఉమ్మడి జిల్లాలో కొన్ని లక్షల ఎకరాలు ఎండిపోయి విలవిల్లాడుతుంటే రైతుల గురించి పట్టించుకోండి నాదుడు లేడని చెప్పేసి ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కలకు కూడా కరోనా జాలి రైతుల పట్ల కలగకుండా ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు మేము శాసనసభకు వస్తామని చెప్పేసి మొత్తుకుంటారు. రేపు జరగబోయే ర్యాలీ కని విని ఎరగని రీతిలో తెలంగాణలో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఆ 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏది నెరవేర్చకుండా ప్రజల్ని ఈరోజు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు
ప్రతి ఒక్కరు కూడా ఎందుకురా కర్మ ఈ కాంగ్రెస్ పార్టీని మేము ప్రభుత్వంగా ఏర్పరచుకున్నాం, ఎందుకురా ఈ కర్మ వచ్చింది మాకు, మేము ఓటేసాం అనే పద్ధతిలో ఆలోచన చేస్తున్నారు. రేపు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో అందరూ కూడా మా బడుగు లింగయ్య యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు కానివ్వండి, లేకపోతే శాసనసభ్యులు కానివ్వండి, మన మాజీ శాసనసభ్యులు కానివ్వండి, నాయకులందరూ కలిసి బ్రహ్మాండంగా వెల్కమ్ స్వాగతం చెప్తున్నాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చిందా ఏందనే పరిస్థితి రేపు ఈ రాష్ట్రంలో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క ఇక కాంగ్రెస్ పార్టీని మట్టుబెట్టే కార్యక్రమం సూర్యాపేట నుంచే రేపటి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. బ్రహ్మాండంగా మేము స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సుస్వాగతం కేటీఆర్ గారు, స్వాగతం సుస్వాగతం కేటీఆర్ గారు. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై జగదీష్ అన్న. ఈ విధంగా క్యాడర్లో జోష్ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా క్యాడర్ అంతా కూడా నూతన ఉత్తేజం మనకు కనపడుతూ ఉంది. తమ నాయకుడు వస్తూ ఉన్నారు, తమ నేత వస్తూ ఉన్నారు. గ్రాండ్గా వెల్కమ్ తెలిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లను పరిశీలన చేస్తూ ఉన్నారు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, పార్టీకి సంబంధించినటువంటి బడుగు లింగయ్య యాదవ్ గారు. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా చేస్తున్నారండి? మొదటగా మీ సూర్యాపేటని ఎంచుకున్నారు. మీ సూర్యాపేట అంటే సెంటిమెంట్. ఇక్కడి నుంచే జిల్లాల పర్యటన అనేది కేటీఆర్ గారి ప్రారంభమవుతుంది. ఇక్కడ సన్నాహక సమావేశం అయిపోయిన తర్వాత ఎట్లా క్యాడర్లో నూతన ఉత్తేజం నెలకొంది? రేపు ఏ సమయానికి ఇది ప్రారంభమవుతుంది? బైక్ ర్యాలీ కూడా అంటా ఉన్నారు. గులాబీ భయమైంది సూర్యాపేటలో కోలాహలం మనకి ఇక్కడ కనపడతా ఉంది. క్యాడర్ అంతా కూడా ఎట్లా ఉంది? చాలా సంతోషం రాము గారు. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చీదరించుకునేటువంటి పరిస్థితి ఉంది. అన్ని వర్గాలు కుదేలైపోయినాయి. ఈ వర్గానికి మేలు చేసిరు, ఈ మంచి పని చేసిరు అనేది లేదు ఇప్పటి వరకు. ఎందుకు ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. మళ్ళా కేసీఆరే రావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మా పేద వర్గాలు మేలు జరుగుద్దని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు జిల్లాల పర్యటనలో భాగంగా మొదలు మా సూర్యాపేటను ఎంచుకోవటం మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ మా జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు శాసనసభ్యునిగా, గతంలో మంత్రిగా 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తీసుకొచ్చి ఒక ఉద్యమ నాయకునిగానే కాకుండా మరి అభివృద్ధి విషయంలో కూడా ఈ జిల్లాను 50 ఏళ్ళు కాంగ్రెస్ మంత్రులు వాళ్ళ నాయకులు చేయని పని 10 ఏళ్లలో చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో. అందుకని ఇలా ప్రజలు తిరిగి మళ్ళా రేపు కేటీఆర్ వస్తున్నాడు, కేసీఆర్ కుమారుడే కాకుండా కేటీఆర్ గారు వస్తున్నారు. మరి మాకు ఏమి అంటే జనరల్గా మాకు అండగా ఉంటాడు, కష్టకాలంలో ఉన్నాం, కాంగ్రెస్ మోసం చేసిందనే విధంగా నిన్న మొన్న మీరు కూడా చూస్తున్నారు. జిల్లాలో జగదీష్ రెడ్డి గారు కానీ, అటు కిషోర్ కానీ, నేను కానీ, మల్లయ్య గారు కానీ అందరం ఎండిపోయిన పంట పొలాలు కూడా పరిశీలన చేసినాం. ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టి ఇలా పశువులతోటి గొర్రెలు మేపుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి కింద కాళేశ్వరం నీళ్ళు ఇస్తే మాకు ఇమీడియట్లీ పండు ఇవన్నీ 2.5 లక్షల ఎకరాలు. కానీ కాళేశ్వరం మరి కేసీఆర్ మళ్ళా కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అనేది ఉంటుంది. కేసీఆర్ను మరిపియాలనే దుర్మార్గపు ఆలోచనతో ఇవాళ పంట పొలాలు మొత్తం ఎస్ఆర్ఎస్పి కింద ఎండబెట్టిండ్రు. తప్పకుండా ఈ ఉసురు కాంగ్రెస్కు తగులుతుంది, రేవంత్ రెడ్డికి తగులుతుంది. అంటే మీరు చెప్పారు సార్ ఇప్పుడే పంటలు ఎండిపోయాయని. ఇదే విషయాన్ని జగదీష్ రెడ్డి గారు ప్రస్తావిస్తే ఆయన సస్పెండ్ చేశారు. కనీసం పంట నష్టమైనటువంటి దానికి 15,000 20,000 కేటాయిస్తారని ఈరోజు బడ్జెట్లో ఆశపడ్డారు. బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు, శ్రీధర్ బాబు అంటా ఉన్నారు, బోర్ బావుల కింద ఎండిపోతే మాకేంటి సంబంధం, ఎండలు ఎండిపోతే మాకేంటి సంబంధం అని కూడా రైతులను అవేలా చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా రేపు ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారు దృష్టి తీసుకెళ్తారా ఈ సమస్యలన్నీ కూడా? తప్పకుండా రైతులు కూడా స్వచ్ఛందంగా చెప్తున్నారు. మేము కూడా పోయినాం, మీరు కూడా పోయినాం. ఎక్కడ కూడా ఇప్పుడు కాదండి, ఒక రైతుకు 8 ఎకరాలు ఉందనుకో, 5 ఎకరాలు పారింది, 3 ఎకరాలు ఎండిపోయింది, 4 ఎకరాలు ఎండిపోయింది. ఎండలుంటే కరువు ఉంటే అంతా ఎండిపోవాలి. అంటే నీటి కొరతతోటే వీళ్ళు అసమర్థులు. వీళ్ళకి సిగ్గుండాలి. ఈ జిల్లా మంత్రిగా ఉండి ఇలా కాళేశ్వరం నీళ్లు దేకపోగా ఈ దొరపుణ్యాన్ని ఇక్కడే ఇది కాదు, కృష్ణా కెనాల్ కింద కూడా, నాగార్జున సాగర్ కెనాల్ కింద కూడా మేము 9 ఏళ్లలో 18 కార్లు నీళ్ళు ఇచ్చినాం. వీళ్ళు కనీసం 2 కార్లు కూడా ఇవ్వలే. కింద తుమ్మల నాగేశ్వరరావు తీసుకుపోతుంటే కళ్ళప్పకి చూసిర్రు. వీళ్ళు తలుపులకు తాళాలు వేసి కాలువ దిగింది కింది తీసుకుపోయే సందర్భంలో, అయినా సొయ్యలేదు వీళ్ళకు. కాబట్టే జగదీష్ రెడ్డి మాజీ మంత్రిగా ఈ ప్రాంతపు మా బాధ్యత గలగా బీఆర్ఎస్ పార్టీ మాకు అధికారం కాదు ముఖ్యం, రైతులు ప్రజాసేవ ముఖ్యమని చెప్పే ఉద్యమం మాదిరిగా తీసుకున్నాం. కాబట్టి
రేపు ఖచ్చితంగా ఈ పాపం కాంగ్రెస్ పాపమే, కరువు పాపం కాదు. బడ్జెట్లో కూడా కేటాయించలేదండి వ్యవసాయానికి 23,000 కోట్ల రూపాయలు. నష్టపోయినటువంటి పంట పొలాలకు కూడా ఎంతో ఇస్తారని ఆశపడ్డారు. ఎందుకు కేటాయించలేదు? రైతులంటే ఎందుకు అవహేళన? వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి దాన్ని కున్ననిల్లేలాగా ఎందుకు చేస్తూ ఉంది? బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేయలేదు? ఇవాళ బడ్జెట్ అయితే పూర్తిగా అంకెల గారడి. మళ్ళీ 2014 ముందు పరిస్థితి ఎట్లా ఉందో కాంగ్రెస్ బడ్జెట్ అట్లే ఉంది. వ్యవసాయ రంగానికి 23,000 కోట్లు అండి. మేము 7% మొత్తంలో కూడా. ఇవాళ మేము గతంలో ఒక టర్ములో 45-50 వేల కోట్ల రూపాయలు ఇచ్చినాము వ్యవసాయ రంగానికి పూర్తిగా రైతు పెట్టుబడులు కానీ, ఎరువులకు కానీ, లేకపోతే ఇంకోటి కానీ. వీళ్ళకి వ్యవసాయం మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. కాంగ్రెస్ నాయకులకు మొక్కుబడిగా చేశారు. ఈ బడ్జెట్లనే తేలిపోయింది వీళ్ళ సంగతి ఏంది. బలైన వర్గాలకు కూడా బడ్జెట్లు ఏం కేటాయింపులు సరిగా జరగలే, ఎస్సీలకు జరగలే, బీసీలకు జరగలే, మైనార్టీలకు జరగలే. సంక్షేమాన్ని మర్చిపోయారు అసలే. కాబట్టి మేము అన్నిటికి కూడా ఏంటంటే, నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా రేపు కేటీఆర్ వస్తున్నాడు కాబట్టి ఎండిపోయిన పంట పొలాలు కానీ, జిల్లాలో ఉన్న సమస్యలు కానీ అన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ తీసుకుంటుంది, రైతులను ఆదుకుంటాం. రేపటి సభ మాత్రం బ్రహ్మాండం జరుగుతుంది. స్వచ్ఛందంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం పెట్టినాం, కానీ ప్రజలు కూడా, రైతులు కూడా స్వచ్ఛందంగా వస్తారు. కేటీఆర్ గారికి మా మొర పెట్టుకోవాలి, కేసీఆర్ దాకా పోతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. రేపు బ్రహ్మాండమైన స్వాగతం పడుతున్నాం మా కేటీఆర్ గారు. బైక్ ర్యాలీ అంటున్నారండి, ఎట్లా గ్రాండ్గా వెల్కమ్ తెలుపుతారు? ఇక్కడ ఉన్న సమస్యలను కూడా ఎట్లా దృష్టి తీసుకెళ్తారు? కార్యాచరణ కూడా ఎట్లా రూపొందించబోతున్నారు? కేటీఆర్ గారి షెడ్యూల్ ఎట్లా ఉంది? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రేపు కేటీఆర్ గారికి వారిని గ్రాండ్గా ఆహ్వానిస్తూ 8,000 బైకులతోని ఇక్కడ జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతా ఉన్నాం. ఈ విధంగా సూర్యాపేటలో కార్యకర్తల జోష్ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా గులాబీ తోరణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. పింక్ సిటీగా మారిపోయింది. తమ నేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు, గ్రాండ్ వెల్కమ్ తెలిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు బడుగులింగ యాదవ్తో పాటు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. రేపు 11 గంటలకు కేటీఆర్ గారి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఘనంగా బైక్ ర్యాలీ కూడా నిర్వహించబోతా ఉన్నాం. మొత్తంగా కేటీఆర్ గారి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా నేతలు మనతో చెప్తా ఉన్నారు. సూర్యాపేట నుండి కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్.